బాపట్ల జిల్లాలో జగనన్న సైనికులు పేదలకు అండదండగా నిలిచి ఆర్థిక సాయం అందించారు. బాపట్ల మండలం వేదునపల్లి పంచాయతీలో కొల్లా వెంకయ్య కాలనీలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల విభాగం అధ్యక్షులు చెల్ల రామయ్యతో కలిసి వైసీపీ సీనియర్ నాయకులు ఎస్ఎస్ సద్దాం నియాజీ ఆధ్వర్యంలో అగ్ని ప్రమాద బాధితులకు ఆర్థిక సహాయం అందించారు. ఈ సందర్భంగా చెల్ల రామయ్య మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దాతలు, పార్టీలకు అతీతంగా పార్టీల నాయకులు, ప్రభుత్వం ద్వారా అధికారులు అందరూ బాధితులకు ఆర్థిక సహాయం చేయాలని కోరారు. బాధితులకు ఒక్కొక్క కుటుంబానికి సుమారు 2 లక్షల రూపాయలు నష్టం జరిగిందని వెంటనే స్పందించి ప్రతి ఒక్కరూ బాధితులకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు రావాలని చెల్ల రామయ్య తెలియజేశారు. సహాయం అందించిన దాతలకు బాధితులు అందరూ కృతజ్ఞతలు తెలియజేశారు. బాపట్ల మండలం ఎదురుపల్లి పంచాయతీ గ్రామంలో ఉన్న కొల్లా వెంకయ్య కాలనీలో గత 3 రోజుల క్రితము 3 కుటుంబాలకి నివసించే ఇల్లులు అగ్ని ప్రమాదం వల్ల ఇళ్ళన్నీ పూర్తిగా కాలిపోవడం జరిగింది. ఒక్కొక్క ఇల్లు చూస్తుంటే సుమారు ఇక్కడ ఉన్న బీరువా కావచ్చు, టీవీలు కావచ్చు, మంచాలు కావచ్చు, బట్టలు కావచ్చు, కొంత డబ్బులు కూడా సుమారుగా 150,000 రూపాయలు సరిపోయి సోమవారము కొంత డబ్బులు పూర్తిగా ఇల్లు కూడా కాలిపోవడం జరిగిపోయింది. ఈ విషయాన్ని ఇక్కడ ఉన్న కొంతమంది మా మిత్రుల ద్వారా మాకు తెలియజేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బాపట్ల నియోజకవర్గం తరపున మేమందరం కూడా ఈరోజు మా మిత్రుడు ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సైనికులుగా ఈ రోజున ఈ యొక్క 3 కుటుంబాలకి ఆదరణ సహాయం చేస్తానికి మా వంతు మేము మొత్తం జరిగింది. ఈరోజు ఆదరణ సహాయం కూడా చేస్తాం జరిగింది. మేము చేస్తామే కాదు, ఒక పార్టీలకే సంబంధం లేకుండా బాపట్ల నియోజకవర్గం ఉన్న అన్ని పార్టీల్లో ఉన్న నాయకులు, అలాగే ఆదరణ సహాయం చేస్తానికి దాతలు, ప్రభుత్వం అధికారులు కూడా వెంటనే స్పందించి ఈ 3 కుటుంబాలకు కూడా ఆదరణ సహాయం చేస్తానికి ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ 3 కుటుంబాలకి ఈరోజు జరిగిన నష్టపరిహారము తప్పకుండా దేవుడు మనందరం కూడా తప్పకుండా ఆదరణ సహాయం చేసి ఈ 3 కుటుంబాలకు మనోధైర్యం ఇవ్వాలని చెప్పి తెలియజేస్తున్నాను.